ములుగు జిల్లా మేడారం వనదేవతల క్షేత్రంలో ఆలయ పునరుద్ధరణ పనిలో భాగంగా పగిడిద్దరాజు గోవిందరాజుల ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. ఆదివాసీ సాంప్రదాయాలను పాటిస్తూ అడవి నుంచి తీసుకొచ్చిన ఎర్రమట్టి వెదురు బొంగులతో ప్రతిష్ఠాపన పూర్తి చేశారు పూజారులు. అనంతరం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రతిష్ఠాపన విజయవంతమైంది. మేడారం ఆలయ పునర్నిర్మాణంలో మొదటి ఘట్టం పూర్తి కావడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. వనదేవతల ఆశీస్సులతోనే ఆలయ పనులు కొనసాగుతున్నాయని అన్నారు మంత్రి సీతక్క. మార్పులకు సంబంధించి మేము మొట్టమొదటిసారి ఆలోచించింది, పూజారులతో చర్చించి ఒప్పించి చేసిన కార్యక్రమము ప్రధాన ఘట్టము గోవిందరాజు పగిడిద్దరాజుల గద్దెలను మరి ఒక లైన్లో పునర్ప్రతిష్ఠింప చేయాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ఈరోజు సంపూర్ణంగా ఈ యొక్క మహాజాతర పునర్నిర్మాణ గుడిలో భాగంగా మొదటి ఘట్టం మొదలైంది, కంప్లీట్ అవుతుంది. సంతోషం. ఎందుకంటే అటు సైడ్ ఉన్నటువంటి గద్దెల్ని పగిడిద్దరాజు గోవిందరాజుని తీసుకురావాలి అని అనుకున్నాము. పూజారులను ఒప్పించడం కూడా కొద్దిగా మాకు భయమైంది. వాళ్ళు కూడా ఒక నెల 2 నెలలు టైం తీసుకొని మా పూర్వ పూజారులను పెద్ద పూజారులను ఇంకా వాళ్ళకు చెప్పేటువంటి మరి అవన్నీ కూడా చూసుకొని చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు పగిడిద్దరాజు గద్దె గోవిందరాజు గద్దె లైన్లోకి వచ్చి ఒకే లైన్లో అందరు దేవుళ్లకు పబ్లిక్ భక్తులు దర్శనం చేసుకోవడానికి కూడా మంచి అవకాశంతో కూడినటువంటి ఈ భక్తి అంటే